నమస్తే సార్. నమస్తే అండి. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా 2 monthsలో. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? సీఎం చంద్రబాబు నాయుడు అవుతాడండి. నేను చంద్రబాబు నాయుడు కావాలని రోజు యేసుప్రభు పూజ చేస్తున్నా, వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నా, అల్లాహ్ పూజ చేస్తున్నా, ముగ్గురికి పూజ చేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యక్తి ఆయన కూడా 1000 సంవత్సరాలు బతకాలని నేను కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు అది ఏ విధంగా 1000 సంవత్సరాలు బతకాలని కోరుకున్నా ఆయన కూడా బతకాలంతే. ఎందుకంటే అలాంటి మంచి మనుషులు ఉండాలి. ఎందుకంటే ఈ సమాజం ఇంత బాగుందంటే ఆయన వల్లనే. అందుకనే నేను కోరుకునేది ఏంటంటే ఏపీ పాలిటిక్స్లో 175 సీట్లు 175 సీట్లు చంద్రబాబు నాయుడు గెలుస్తాడండి. జగన్ ఫుల్ కాన్ఫిడెన్స్తో 170 ఏం చేసిండంటే అందరినీ కులాన్ని హింసిస్తాడు, తిట్టిస్తాడు, బూతులు తిట్టుతాడు. అసెంబ్లీ అది ఏమన్నా చూస్తుంటే బాధ అనిపిస్తుంది. చండాలంగా మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏం నాలెడ్జ్ ఉందండి? ఏం చదువుకున్నాడంటే ఆయనకి ఏమైనా నాలెడ్జ్ ఉందో? వాళ్ళ నాన్న చేశాడు పాపం, పర్లేదు. వాళ్ళ నాన్న గురించి నేను ఒప్పుకుంటా. కానీ ఈయన ఎట్లా ఏం మాట్లాడుతున్నాడు? అసలు ఏం పిచ్చోళ్ళలాగా కులాన్ని హింసిస్తున్నాడు. అవలాగాడు కులాన్ని తిడతాడండి. ఎవడాగాడు? అరే అందరిని కలుపుకొని పోవాలయ్యా. నువ్వు ఒక సీఎం ఉంటే ఏం చేయాలి? అందరిని కలుపుకొని పోవాలి, అందరితో మంచిగా ఉండాలి, అన్ని కులాలని మతాలని గౌరవించాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఒక కులాన్ని తిడతావు, ఒక మతాన్ని తిడతావు. ఏంది హిందూ టెంపుల్ ఎన్ని కూలగొట్టినావు? వాడ విజయనగరంలో టెంపుల్ కూలగొట్టావు, వేరే దగ్గర కూలగొట్టావు, రథాన్ని తగలబెట్టావు. ఏం ఉపయోగం చెప్పండి? ప్రతి వాడిని చంపుతుండు. ఎంతమందిని హత్య చేసిండు మేము చూస్తున్నాం రోజు టీవీలో, పేపర్లో. ఎందుకు? ఏం ఉపయోగం? ఏమైనా బాగుందా? తప్పది. అలాంటి రాజకీయం చేయకూడదు. అసలు అందరు బాగుండాలి, అందుట్లో మనం ఉండాలని కోరుకోవాలి ఎప్పుడైనా. చంద్రబాబు నాయుడు పాలన ఎలా అనిపిస్తుంది? అంటే చాలా చంద్రబాబు నాయుడు సూపర్ అండి. ఆయన బాగు చేసిండు, చాలా బాగా చేసిండు. చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క రోడ్లు వరంగల్లో, మా దగ్గర వరంగల్లో కూడా మంచి డ్రైనేజీ, రోడ్లు, ఎలక్ట్రిసిటీ అన్నీ వేసిండు పాప. ఆయన ఎప్పుడు కూడా నేను విమర్శించాను. మంచి చేసినామని ఎవరినైనా పొగుడతా. నాకు ఎవడు శత్రువు లేడు. మంచి చేస్తే పొగుడతా గ్యారంటీగా. అలా అని అందరూ మంచిగా పరిపాలించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి తప్ప సమాజంలో చచ్చిపోయిన తర్వాత కూడా వాడిని గుర్తుపెట్టుకుంటాం. మేము చచ్చిపోతే కూడా అతన్ని గుర్తుపెట్టుకుంటాం. మంచి చంద్రబాబు వస్తే ఎలాంటి మార్పులు ఉంటాయి ఆంధ్రాలో? అంటే వస్తే పాపం వాళ్ళు రాజధాని ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ మాకు కూడా సిటీలో ట్రాఫిక్ తక్కువ అయింది. హైదరాబాద్లో వాళ్ళు అక్కడ కంపెనీలు వస్తాయి, వాళ్ళు బాగుంటారు. వాళ్ళు బాగుంటే మేము కూడా బాగున్నట్టే. మా తెలంగాణలో కూడా ఉద్యోగాలు ఇస్తారు. మేము కోరుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తే అక్కడ 50-60 కంపెనీలు వచ్చినాయి. మా తెలంగాణలో పక్కా తీసుకుంటాడు ఆయన. మాకు కూడా ఉద్యోగాలు వస్తాయి. మా కోరిక అది. ఏ రాష్ట్రం కూడా వచ్చి ఎందుకు బతకాలా? పక్క రాష్ట్రం కూడా మేము కూడా బతకాలని కోరుకుంటున్నాం. అక్కడ కూడా అది మా కోరిక. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ప్రపంచంలో అందరూ బాగుండాలి. తెలుగు వాళ్ళు ఏ కంట్రీలో ఉన్నా కూడా తెలుగోడు అనేవాడు, తెలుగు మాట్లాడే వ్యక్తి మంచి మనిషి. తెలుగు వాళ్ళకి ఎప్పుడు గర్వం, ప్రౌడు, కోపం, ఈర్ష్య ఉండదు. తెలుగోడు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఒకరిద్దరు దీంట్లో చెడ్డోళ్ళు తయారై ఇట్లా హింసిస్తున్నారు అంతే తప్ప అది చాలా నేను కోరుకునేది అది అండి నా బాధ.